నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహణలో జరిగిన అవకతవకలు కేటీఆర్ మెడకు చుట్టుకొనున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై అన్ని వివరాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం సేకరిస్తోంది. దీంతో ఏ క్షణంలోనైనా కేటీఆర్ పై కేసు నమోదు చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హెచ్ఎండిఏ పరిధిలో ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించాలని ప్లాన్ చేసింది. అయితే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో రేసింగ్ ఏర్పాట్లు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. చివరకు అనేక కారణాలతో రేసింగ్ రద్దయిపోయింది. అయితే ఈ ఏర్పాట్ల కోసం హెచ్ఎండిఏ 55 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు ఉన్నాయి. దీంతో ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆరా తీసి వివరాలను సేకరించింది. అప్పటి హెచ్ఎండిఏ ఉన్నతాధికారిగా పనిచేసిన అరవింద్ కుమార్ కు చీఫ్ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. ఫార్ములా రేసింగ్ ఏర్పాట్లు, జరిగిన వ్యయం, నిధుల విడుదలకు అనుమతులపై వివరణ ఇవ్వాలని అరవింద్ కుమార్ ను చీఫ్ సెక్రటరీ అడిగారు. అందుకు అరవింద్ సమాధానమిస్తూ అనుమతులు లేకుండానే 55 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. హెచ్ఎండిఏ నిధులనే ఖర్చు చేసిన కారణంగా నిధుల కోసం ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదు అన్నారు. మరోవైపు ప్రభుత్వం అనుమతి అంటే కేటీఆర్ నోటి మాటతోనే పనులన్నీ జరిపించినట్లు రాతపూర్వకంగా అరవింద్ సమాధానమిచ్చారని సమాచారం. ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండానే కేవలం మంత్రి నోటి మాటతోనే 55 కోట్లు అరవింద్ ఖర్చు చేశారని తెలిసి చీఫ్ సెక్రటరీకి మతిపోయింది. సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న అరవింద్ కు ప్రభుత్వ ప్రొసీజర్ తెలియదని అనుకునేందుకు లేదు. అందుకనే అప్పట్లో ఏం జరిగిందో వివరణ ఇవ్వాలన్న నోటీసుకు అరవింద్ రాతపూర్వకంగా సమాధానం చెప్పారట. అందులో కేటీఆర్ చెబితేనే తాను కోట్లాది రూపాయలు ఖర్చు చేసినట్లు స్పష్టంగా చెప్పారట. మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఆదేశాలతోనే హెచ్ఎండిఏ నిధులను ఖర్చు చేసినట్లు అరవింద్ చెప్పారు. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే తనను రక్షించుకోవాలంటే కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ను అరవింద్ చెప్పి తీరాలి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఒక ఐఏఎస్ అధికారి 55 కోట్లు ఖర్చు చేసే అవకాశం లేదు. కాబట్టి అరవింద్ ఇచ్చిన రాతపూర్వక స్టేట్మెంట్ తో కేటీఆర్ ఉచ్చులో చిక్కుకున్నట్లే అనిపిస్తోంది. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.